ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందిరమ్మా? ఉన్న పళంగా ఇంట్లో వాళ్ళందరినీ రమ్మన్నావంటే ఏమైందోనని కంగారుగా వచ్చాం. రమాదేవిని చూస్తుంటే ఏదో చెప్పడానికి బాధపడుతున్నట్టుగా ఉంది. అవును, మనకి కొన్ని నమ్మకాలుంటాయి. వాటి కోసం ఇంటికొచ్చిన వాళ్ళని బాధ పెట్టలేం కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు రమాదేవి? ఇంకెవరి గురించెత్తయ్యా, మన రోజా గురించి. రోజా గురించా? ఏమైంది మోమ్? ఏం లేదు నాన్నా, నా కొడుకు కోడలికి మనింటికి మంచి జరగాలని నీకు పెళ్ళవగానే కోడలితో బెల్లం సమర్పిస్తాను అని ఎప్పుడో మొక్కుకున్నాను. ఆ మొక్కు ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థంగాక నాలో నేనే మదన పడుతున్నాను. ఈ బాధ తట్టుకోలేకే మిమ్మల్ని అడుగుదామని రమ్మన్నాను. మొక్కు తీర్చడం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు, అరుణ్. దాని గురించి నువ్వు అంత వరి అవడం ఏంటి మోమ్? తీర్చేద్దాం. చెప్పినంత సులభం కాదురా. ఇంకెవరైనా అయ్యుంటే నేను ఇంతలా ఆలోచించేదాన్ని కాదు. రోజా అందరిలాంటి ఆడపిల్ల కాదు, చాలా సున్నితంగా పెరిగింది. అమ్మగారు అక్కని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నారుగా. తను ఒంటరిగా ఇలాంటి పనులు చేయగలదో లేదోనని ఆలోచిస్తున్నాను. అలా అని మొక్కు తీర్చలేదు అంటే ఏ అశుభం జరుగుతుందోనని భయం వేస్తుంది. అమ్మగారు అక్కని చాలా తెలివిగా ముగ్గులోకి దింపుతున్నారు. ఏం చేద్దాం అంటారు? మొక్కు ఎలాగూ తీర్చలేం కాబట్టి పంతులు గారిని పిలిచి ఇంకేదైనా శాంతి జరిపిద్దాం అంటారా? మొక్కుబడికి శాంతి చేయించడం ఏంటోదినా? కష్టమో నష్టమో తీర్చుకోవాలి గాని. అలా అని మనం అనుకుంటే సరిపోదు, రోజా చెయ్యాలి కదా. నేను తీరుస్తాను. మీరు మొక్కుకున్నాను అన్న తర్వాత ఇంకా చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తానా? అరుణ్ సార్ కోసం, మీకోసం, ఈ ఇంటి కోసం మీరు మొక్కుకున్న మొక్కుని నేను తీరుస్తాను. మొక్కు తీర్చుకోవడానికి రోజా ఒప్పుకుంది కాబట్టి ఆలస్యం చేయకుండా రేపే మొక్కు తీర్చుకోవడానికి అందరం గుడికి వెళ్దాం. అలాగే వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.